2 అంతవరకు ఉన్న ఆయన పెన్ పట్టుకోవడం ఇబ్బంది అయిపోతుంది. ఇదేదో తిమ్మిరి వచ్చింది ఈ పార్టే, జస్ట్ క్లమ్జీనెస్, హ్యాండ్ డిస్ఫంక్షన్ అంటాం. అది స్పెసిఫిక్గా ఆ హ్యాండ్ పార్ట్లో ఒక స్ట్రోక్ వెళ్తే, క్లాట్ వెళ్తే వస్తుంది. సో అది కూడా మిస్ అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, అదర్ స్పెషాలిటీస్, ఆర్థోపెడిక్స్ అని అదని, నరం ప్రాబ్లం అని వెళ్తారు, టైం అంతా పోతుంది, గోల్డెన్ పీరియడ్ పోతుంది. ఈ హ్యాండ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత సడన్ గా కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి, చాలా మందికి చూస్తూ ఉంటారు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఈ కళ్ళు తిరిగినది కూడా ఒక స్ట్రోక్ లక్షణమే. కానీ నార్మల్ గా చాలా వరకు బెనైన్ పొజిషనల్ వెర్టిగో అంటారు, అది స్ట్రోక్ సంబంధం లేదు. బట్ చూపించుకోవటం మంచిది. న్యూరాలజిస్ట్ చూసి వెంటనే స్ట్రోక్ వల్ల వచ్చిన ప్రాబ్లమా లేదా పెరిఫరల్ గా చెవి లోపల నుంచి వచ్చిన ప్రాబ్లం అనేది నిర్ధారించుకొని అవసరమైతే స్కాన్ చేసి చెక్ చేసుకున్నాక మనకి అది నిర్ధారణ అవుతుంది అనమాట, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. కానీ ఎక్యూట్గా టాక్ అని చెప్పి ఒకసారి కళ్ళు తిరిగితే పేషెంట్కి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, కాస్త ఏజ్డ్ ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే థింక్ ఆఫ్ ఎ స్ట్రోక్. మాటల గురించి చెప్పుకున్నా, బిహేవియర్ గురించి చెప్పుకున్నా. సెకండ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం చూపు అనుకున్నాం. నెక్స్ట్ సెన్సేషన్ సడన్లీ బాడీ సడన్ గా నాకు ఎక్కడి నుంచి తిమిరెక్కిపోయింది, సడన్. అది మేబీ నర్వ్ కంప్రెషన్ అయ్యి ఉండవచ్చు, కానీ అంత ఎక్యూట్ గా వచ్చినప్పుడు థింక్ ఆఫ్ ఎ స్ట్రోక్. సడన్లీ ఇవి చాలా మిస్ అయ్యారు, అవి కామన్ గా చూస్తున్నాం మేము. మింగటం ఇబ్బంది ఎలా స్టార్ట్ అవుతుంది, సడన్ గా కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరిగి ఆ తర్వాత నుంచి వాళ్ళు మింగలేకపోతారు. ఎంఆర్ఐ తీసిన నెగిటివ్ ఉంటుంది. 30% ఆఫ్ ద స్ట్రోక్స్ పోస్టీరియర్ సర్క్యులేషన్ మెడుల్లా కెన్ బి ఎంఆర్ఐ నెగిటివ్. సో మీరు బయట చూపించినా ఏం లేదనేస్తారు. బట్ క్లినికల్ గా అంత ఇంపార్టెంట్ అనమాట పోస్టీరియర్ సర్క్యులేషన్, లాటరల్ మెడ్యులరీ సిండ్రోమ్ స్ట్రోక్స్. ఎంఆర్ఐలో కనపడదు. వాళ్ళకి ఏమవుతుంది, ఫేస్ లో తిమ్మిరెక్కేయటం, బాడీలో తిమ్మిరెక్కటం, ఒత్తి ఇంబ్యాలెన్స్ రావటం, మింగటం ఇబ్బంది రావటం, ఇవి ఎవరు అది కనిపెట్టలేరు ఎవరు కూడా. చాలా జాగ్రత్తగా నేను ఇప్పుడు చెప్పింది మీరు అర్థం చేసుకొని ఇలాంటివి ఎప్పుడు వచ్చినా సరే థింక్ ఆఫ్ ఎ స్ట్రోక్ చూపించండి. కనీసం జనరల్ ఫిజిషియన్కి అయినా చూపించి, వాళ్ళు కావాలంటే వాళ్ళు విత్ ఇన్ టైం ఉండి వాళ్ళకి నిజంగా డెఫిసిట్ లాగా ఏమైనా అనిపించింది అనుకోండి, దెన్ దే విల్ రిఫర్ టు స్పెషాలిటీ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వచ్చిన 4.5 అవర్స్లో స్టడీస్ చెప్తున్నాయి, నో నీడ్ టు కోట్ ద స్టడీస్ నౌ. స్టడీస్ ప్రకారం 4.5 గంటల్లో కానీ క్లాట్ బస్టింగ్ మెడిసిన్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ కానీ ఇచ్చామనుకోండి, క్లాట్ కానీ ఉంటే, అప్పుడు విత్ ఇన్ 1 అవర్లో కల్లా 45%, 30 to 45% మెంబర్స్కి ఆ క్లాట్ రిజాల్వ్ అయిపోతుంది, ఇదైపోతుంది. ఇంజెక్షన్ గురించి 4 అవర్స్ లోపు ఇంజెక్షన్ ఇస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయి. మోస్ట్ అన్ఫార్చునేట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు రైట్ నౌ ఇన్ 2025 18 లక్షలు అనుకున్నాం కదా ప్రతి ఇయర్ వచ్చే స్ట్రోక్స్, అందులో 1% అంటే స్ట్రోక్స్ ఉన్న వాళ్ళందరికీ థ్రాంబోలైసిస్ చేయాల్సిన అవసరం లేదు. సో నిజంగా ఒక 100 మంది వస్తున్నారు అనుకోండి థ్రాంబోలైసిస్ చేయగలిగే పేషెంట్స్, ఒక్కళ్ళు 1% ఆర్ గెటింగ్ థ్రాంబోలైజ్డ్, 100 పీపుల్ ఆర్ ఎలిజిబుల్. అంటే మనం ఎంతవరకు సర్వీసెస్ వెళ్తున్నాయి అనేది చూసుకోండి. మనకి ఈ టెర్షరీ అనే అవసరం లేదు. థ్రాంబోలైసిస్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ మన హాస్పిటల్స్ లో కూడా చాలా బాగా చేసి నెక్స్ట్ లెవెల్ కావాలంటే రిఫర్. బట్ ఆ ఇనీషియల్ థ్రాంబోలైసిస్ 30,000-40,000 ఇంజెక్షన్ డెఫినెట్లీ స్టాండర్డ్ ఆఫ్ కేర్ పరంగా ఇవ్వాలి. ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా ఇచ్చి, కావాలంటే న్యూరాలజిస్ట్లో ఫోన్లో మాట్లాడి అందుబాటులో లేకపోతే ఆ ఇంజెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఒక హక్కులా భావించాలి. అది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే అది నెక్స్ట్ డెఫిసిట్ రాకుండా చూస్తుంది లైఫ్ లాంగ్. ట్రీట్మెంట్ తర్వాత ఎప్పుడు రికవరీ అవుతుంది, పేషెంట్కి రికవరీ అనేది ఎలా వస్తుంది? బ్లడ్ వల్ల వచ్చిన స్ట్రోక్ అనుకోండి, లేదా ఇష్కీమిక్ క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోక్ అనుకోండి, సార్ ఎన్నాళ్ళకి రికవర్ అవుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏంటంటే, సార్ అదే స్ట్రోక్ వచ్చింది, మా పక్కింటి ఆయన అసలు వారం రోజుల్లో లేచి కూర్చున్నారు, నడిచేశారు, మీరేంటి ఈయనకి ఇన్ని రోజులు పడుతుంది అంటున్నారని. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రికవరీ ఆఫ్ స్ట్రోక్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఏంటి, ఎంత డ్యామేజ్ అయింది పార్ట్, ఏ పార్ట్ డ్యామేజ్ అయింది, ఆయనకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్, బీపీ అన్కంట్రోల్డ్ ఉందా, షుగర్ ఉందా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటి వాళ్ళకి చాలా లేట్గా ఉంటుంది రికవరీ. చిన్న స్ట్రాటజిక్ స్ట్రోక్, ఓన్లీ మెమరీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. చిన్న హ్యాండ్ నాబ్ ఏరియా చెప్పాను కదా, చిన్న స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి రికవరీ ఉంటుంది. లాక్యునర్ స్ట్రోక్స్ అంటారు, కొంచెం రికవరీ ఉంటుంది. కానీ పెద్ద స్ట్రోక్స్ కానీ మ్యాలిగ్నెంట్ ఇన్ఫాక్ట్స్ ఆపరేషన్ పడుతుంది అనమాట. అలాంటి వాటికైతే చాలా ఎక్కువ రోజులు పడుతుంది. కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ టైట్నెస్ అనేది ఉండిపోవచ్చు. మనం చేయగలిగేది, మోరల్ ఆఫ్ ద స్టోరీ, మెయిన్ అసలు టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే, ఎటిపికల్ స్ట్రోక్స్ ని కనిపెట్టడం. అంటే స్ట్రోక్ కానివి స్ట్రోక్ లాగా ఇందాక మీకు చెప్పినట్టు కనిపెట్టి డాక్టర్స్ పర్యవేక్షణ చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లి, అవసరమైతే ఇంజెక్షన్ 3.5 నుంచి 4.5 గంటల లోపల ఇంజెక్షన్ ఇప్పించి, ఆ తద్వారా చాలా ఫాస్ట్ గా ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయాలి. ఐసీయూ నుంచే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. ఫిజియోథెరపీ ఎన్నాళ్ళు చేయించాలి అన్నదానికి అసలు ఎండ్ ఉండదు.
యూ కెన్ కంటిన్యూ ఫిజియోథెరపీ ఫర్ ఎవర్ యాక్చువల్లీ. ద న్యూరాన్స్ అండ్ న్యూరోప్లాస్టిసిటీ గోస్ ఆన్ హ్యాపెనింగ్. ఫిజియోథెరపీ అనేది ఎప్పటికైనా చేసుకోవచ్చు బికాస్ దట్ గోస్ ఆన్ ఇంప్రూవింగ్. అందుకు వాటి మీద మనం ఎంఫసైజ్ చేస్తే బాగుంటుంది. స్ట్రోక్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్? స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే ఇందాక మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగానే మనం ఆలోచించాలి. రెండోది ఐ వాంట్ టు టెల్ యూ, చిన్నపిల్లల్లో ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి అనుకున్నాము, యంగ్ చిన్నపిల్లల్లో యూజువల్లీ కొన్ని ఎటిపికల్ ఉంటాయి అనమాట. యూజువల్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంత కామన్ కాదు కదా. సో చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్ స్ట్రోక్స్ దేని వల్ల వస్తాయంటే న్యూరో ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. ఓకే సార్. ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్, టీబీఓ లేదా ఎన్సెఫలైటిస్లో వాటి వల్ల కామన్గా వస్తాయి. సెకండ్ మోస్ట్ కామన్ వాళ్ళలో వచ్చేది ఏంటంటే వాళ్ళ వెజల్లో ప్రాబ్లమ్స్ అనమాట, వాస్కులైటిస్ అంటారు. అది జెనెటిక్గా వస్తాయి. ఆ వాస్కులైటిస్ వచ్చినా వాపు వచ్చి క్లాట్ వచ్చేస్తుంది. మూడోది సివిటీ అంటారు. సివిటీ అంటే మనకి ఆర్టరీ లాగే వెయిన్స్ కొన్ని ఉంటాయి, వచ్చిన బ్రెయిన్లో వచ్చిన బ్లడ్ని బయటికి తీసుకెళ్ళేవి, అవి బ్లాక్ అయిపోతాయి. ఆ సివిటీ వచ్చిన అది కూడా పిల్లల్లో కాస్త కామన్గా వచ్చే స్ట్రోక్లోని కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి 3 కామన్ కారణాలు. అంటే ఏం చేస్తే మనకి స్ట్రోక్స్ రాకుండా కాపాడగలం అంటే సింపుల్. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మనం చేంజ్ చేసుకోగలిగేవి, చేంజ్ చెయ్యనివి. ఇప్పుడు ఒక పర్సన్ తీసుకుంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ మార్చినవి ఏంటేంటి, ఏజ్తో మనం అసలు మార్చలేము దాన్ని. సో ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. దెన్ కమింగ్ టు తనకి ఏదైనా ఒక హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, లేదా ఒక హార్ట్ అటాక్ వచ్చింది, దాన్ని ఇంకేం మార్చలేరు. వాటిని మనం మార్చుకోగలిగేవి ఏంటి అంటే దైనందిన జీవితంలో మన వీఆర్ వాట్ వీ ఈట్ అంటారు. అంటే మనం ఏం తింటామో అదే మనం యాక్చువల్గా బయటికి కనిపించేది. మన తిండి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాపర్గా. కనీసం అంటే ఇన్యాక్టివిటీ లేకుండా, సెడెంటరీ లేకుండా, కాస్త వ్యాయామం, రోజుకో కాస్త ఫిజికల్ యాక్టివిటీ చాలా 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 ఇంపార్టెంట్. తగిన నిద్ర, తగిన హైడ్రేషన్, ఈ 4 అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి బాగుంటే కనుక షుగర్ కంట్రోల్లో ఉంటుంది, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. బట్ అవే సరిగ్గా చేయరు. సో ఫుడ్ వరకు వస్తే కనుక మెడిటరేనియన్ డైట్ అంటాము. అందులో స్టడీస్ షోడ్ దట్ అటువైపు స్ట్రోక్స్ కొంచెం తక్కువ. ఆ మెడిటరేనియన్ డైట్ ఏంటంటే నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఏం లేదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్, లీన్ మీట్ అంటే రెడ్ మీట్ కాదు. లీన్ మీట్ అంటే ఒక తాజాగా ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు నాటుకోడి అనుకోండి, నాటుకోడి కాస్త బెటర్. బ్రాయిలర్ ఈజ్ ఆల్సో ఓకే, నో ప్రాబ్లం. దీస్ ఆర్ ఆల్ లీన్ మీట్స్ కిందకి వస్తాయి. మటన్ అనేది రెడ్ మీట్. సో రెడ్ మీట్ అనేది ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అందులోని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నవి ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి. ఫ్యాట్ లేని డైరీ ప్రోడక్ట్స్ అంటే లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అంటే ఏముంటాయి, కైండ్ ఆఫ్ చీజ్ లేదా పెరుగు, ఇవన్నీ కూడా లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ లోకి వస్తాయి. మీరు అది ఎంత తిన్నా మంచిదే. సో ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా కూడా మెడిటరేనియన్ డైట్ లోకి వస్తుంది. చికెన్ తినడం వల్ల జీవిఎస్ అనేది ఒక న్యూరలాజికల్ డిసీజ్ వచ్చిందని చెప్పి బెంగళూరు వచ్చిందని చెప్పి, దీస్ ఆర్ ఆల్ యాక్చువల్ గా పానిక్ చేసే హోక్సెస్ అనమాట. రీసెంట్లీ పూణేలో కూడా క్యాంపైలో బ్యాక్టర్ వల్ల వచ్చిందన్నారు కదా, దట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్. క్యాంపైలో బ్యాక్టర్ జెజ్నే అనేది మనకి వాటర్ బేస్డ్ ద్వారా అది మనకి స్ప్రెడ్ అయ్యి డయేరియల్ ఇల్నెస్ వచ్చి తద్వారా యాంటీబాడీస్ వెళ్ళి నర్వ్స్ ని అటాక్ చేస్తాయి. సో ఒక స్పెసిఫిక్ టైం తర్వాత వాళ్ళకి నరాలు చచ్చుబడిపోతాయి. అది కూడా ఒక పారాలిసిస్ లాగా వస్తుంది. అది మోస్ట్ కామన్ అన్నమాట. బట్ చికెన్ తిన్న తర్వాత వచ్చేది ఇట్స్ నాట్ ప్రూవెన్. అది స్టడీ లేకుండా, ఒక ప్రాపర్ లాజికల్ వే ఆఫ్ కన్క్లూజన్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా మనం వాళ్ళకి ప్యానిక్ చేయకూడదు బేసికలీ. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఆయిల్స్ అవన్నీ కూడా రకరకాలుగా మార్చుతూ ఉండాలి, ఎప్పుడు ఒకే ఆయిల్ తీసుకోకూడదు. సో దట్స్ వాట్ స్టడీస్ సేస్. సన్ఫ్లవర్ అనుకుంటే ఒకసారి సాఫ్లవర్ ఆయిల్, ఇంకొకసారి గ్రౌండ్ నట్ ఆయిల్, అట్లా మార్చుకుంటూ ఉండాలని కూడా చెప్తున్నారు. ఇదే మంచిది అన్నట్టు అక్కడ స్టడీస్ లేవు. అంటే ఆలివ్ ఆయిల్ మంచిది అన్నట్టు అక్కడ లేవు. స్పెసిఫిక్ గా ఇదే వాడితేనే హెల్దీ ఆర్టరీస్ ఉంటాయి, హెల్దీ వెజల్స్ ఉంటాయి అనేసి దే ఆర్ నో స్టడీస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఐఎమ్ డాక్టర్ రాజ్ కుమార్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ కిమ్స్ సీతమ్మధార అండి. సో ఇందాక చెప్పినట్టు ఇలాంటి ఈ స్ట్రోక్కి ఎక్యూట్ స్ట్రోక్ ట్రీట్మెంట్ మనకి ఇక్కడ దువ్వాడ విశాఖ హాస్పిటల్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నారండి. ఇక్కడ మీకు ఐసీయూ క్రిటికల్ కేర్ అంటే ఎక్యూట్ స్ట్రోక్ ట్రీట్మెంట్, మానిటరింగ్, ఐసీయూ మేనేజ్మెంట్ విత్ ఫిజియోథెరపీ అండ్ డిశ్చార్జ్ అయిన తర్వాత రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ప్లీజ్ ఇక్కడ ఉన్న క్యాచ్మెంట్ ఏరియా మా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, స్ట్రోక్ వచ్చినప్పుడు ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీని ఉపయోగించుకొని ట్రై టు డిక్రీజ్ ద బర్డెన్ ఆఫ్ ద స్ట్రోక్ ఆఫ్ ఇండియా, అలాగే మీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.